హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ సిరి. ఇప్పుడు ఈ వీడియోలో అరకులో ఉన్న మోస్ట్ పాపులర్ ప్లేసెస్ మీకు చూపించాలి అనుకుని ఒక చిన్న ప్రయత్నం ఇది. ఎవరైనా అరకు వెళ్ళాలనుకుంటే ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ ప్లేసెస్ అన్నీ అరకు వెళ్తే మాత్రం కంపల్సరీగా చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. ఈ వీడియోలో కాఫీ మ్యూజియం, చాక్లెట్ ఫ్యాక్టరీ, మడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్, బొర్రా కేవ్స్ అండ్ ఇది అంత పాపులర్ కాదు, రణజిల్లేడ వాటర్ ఫాల్స్ అనమాట. కాకపోతే ఇప్పుడు ఇంకా ఎక్కువ పాపులర్ అవుతుంది. యాక్చువల్గా మేము రణజిల్లేడ వాటర్ ఫాల్స్ అనుకోలేదు, ఫస్ట్ మాకు తెలియని కూడా తెలియదు. అక్కడ ఇది కూడా ఫేమస్ అని మాకు తెలిసింది. సో కటికీ వాటర్ ఫాల్స్ అందరికీ తెలిసిందే. నేనేమంటానంటే దాని బదులు రణజిల్లడ వాటర్ ఫాల్స్కి ఒకసారి వెళ్ళి చూడండి. సేమ్ అలానే ఉంటాయి వాటర్ ఫాల్స్, కాకపోతే ఇది కొంచెం చిన్నది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చాక్లెట్ ఫ్యాక్టరీలో ఇవన్నీ ఉంటాయన్నమాట. చాక్లెట్ ఎలా వస్తుంది ఇవన్నీ ప్రాసెస్ మొత్తం మనకి చూపిస్తారు. ఆ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి, మిషనరీ కూడా. సో అక్కడ మనము అది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాక్లెట్ ఎలా వస్తుంది, ఎలా ప్రాసెస్, తయారీ విధానం అవన్నీ మనకి బాగా తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కాఫీ మ్యూజియం. ఇవి రెండు దగ్గర దగ్గరగానే ఉంటాయి, అరౌండ్ 2 కిలోమీటర్స్ అలా దూరంగా ఉంటాయేమో, చాక్లెట్ ఫ్యాక్టరీ అండ్ కాఫీ మ్యూజియం. అండ్ మార్నింగ్ 9 or 10 అరౌండ్ అలా ఓపెన్ చేస్తారంట ఇవి. అండ్ క్లోజింగ్ టైం వచ్చేసి 8 PM. ఇది కూడా నన్ను అడిగితే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫోటోగ్రఫిక్ ప్లేస్ అనమాట. కావాలంటే ఫొటోస్ కానీ అలా తీసుకోవచ్చు. ఇక్కడ మనకి చాక్లెట్స్ అండ్ కాఫీ ఇవి రెండు అవైలబుల్గా ఉంటాయి, మనకు కావాలంటే తీసుకోవచ్చు. చాక్లెట్ ఫ్యాక్టరీలోనేమో చాక్లెట్స్ ఉంటాయి, కాఫీ మ్యూజియంలోనేమో కాఫీ పౌడర్స్ అవన్నీ ఉంటాయి. మనకి సీడ్స్ కూడా అమ్ముతారు కాఫీ మ్యూజియంలో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ ఉంటాయన్నమాట. అరేబిక్ కాఫీ అట్లా అని చెప్పి చాలా ఉంటాయి. వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే అరబిక్ కాఫీ అని. అది ఒకసారి టేస్ట్ చేసాము. అంటే ఇక్కడ ఈ కాఫీలో చికోరీ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుందంట. సో కొంచెం మన కాఫీ పౌడర్తో పోల్చుకుంటే ఈ కాఫీ పౌడర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూసేసరికి మాకు నైట్ చాలా లేట్ అయిపోయింది. అంటే 8కే క్లోజ్డ్ అనమాట. 8 నుంచి తర్వాత ఫుడ్కి వెళ్ళాము, తర్వాత ఇంకా రూమ్కి వచ్చేసి పడుకున్నాము. ఇప్పుడు ఇది నైట్ కాదండి, ఇది మార్నింగ్ టైం అరౌండ్ 4 అలా అనమాట. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మడగడ వ్యూ పాయింట్. ఇది సన్ రైజ్ వ్యూ పాయింట్, మోస్ట్ పాపులర్ అండ్ మస్ట్గా చూడాల్సిన ప్లేస్ ఇది. సన్ రైజ్ వ్యూ పాయింట్ అస్సలు మిస్ అవ్వద్దు అరకు వెళ్ళారంటే. ఇది టైం వచ్చేసి 6 or 5:30. కానీ ఇక్కడ చూస్తున్నారు కదా వ్యూ, ఇంకా సన్ రాలేదు. ఆ సన్ రైజ్ కోసమని అందరం వెయిట్ చేస్తున్నాం. కింద క్లౌడ్స్ అలా కనిపిస్తున్నాయి కదా, అవన్నీ క్లౌడ్స్ అంటండి. ఆ సన్ వచ్చినప్పుడు ఆ క్లౌడ్స్, ఆ వ్యూ అవన్నీ ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి. చాలా బెస్ట్ ప్లేస్ అసలు చూడటానికి ఇది మాత్రం. తర్వాత అక్కడే వాళ్ళ డాన్స్, వాళ్ళ రిచువల్స్ అవన్నీ ఉంటాయి. మనం తినడానికి ఫుడ్, టిఫిన్స్ ఇలాగా చికెన్ చీకులు అవన్నీ కూడా మనకి ఉంటాయి అన్నమాట. సో అక్కడ ట్రైబల్ డాన్స్ అవన్నీ చూసి ఎంజాయ్ చేయొచ్చు, కావాలంటే మనం కూడా చేయొచ్చు. నాకు తెలిసి 200కు అట్లాగా శారీ కడతారు. శారీ కట్టిన తర్వాత అక్కడ డాన్స్ చేయాలనుకుంటే డాన్స్ చేయొచ్చు, ఉయ్యాల అవన్నీ ఉంటాయి. అరకు వాళ్ళ ఫేమస్ డ్యాన్స్ దింసా. వాళ్ళు వేసే డ్యాన్స్ని దింసా అంటారనమాట. అవి కూడా మనం పర్ఫామ్ చేయొచ్చు. అండ్ అక్కడ పాట్ మేకింగ్ కూడా ఉంటుంది. ఆ పాట్ మేకింగ్ కూడా చాలా బాగుంటుంది. అంటే మనం ట్రై చేయొచ్చు, మనం పాట్ని మేక్ చేయొచ్చు అనమాట. 100 రూపీస్ అట్లా అడుగుతారు. 100 రూపీస్ ఇస్తే మనకి పాట్ ట్రై చేయొచ్చు అనమాట. పాట్ మేకింగ్ మనం చేసుకోవచ్చు. అది కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు.
అండ్ ఈ చికెన్ చీకులు ఇవన్నీ బాగున్నాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. అంటే వాళ్ళ స్పైసెస్తో వేస్తారు. కొంచెం మన దానికంటే కొంచెం ఆడ్గా ఉంటుంది, కానీ వాళ్ళ స్పైసెస్ కూడా చాలా బాగుంటుంది. మనందరికీ చాలా ఇష్టమైన డిష్ ఏంటంటే మ్యాగీయే కదా. ఇక్కడ మ్యాగీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చాలామంది మ్యాగీయే ప్రిఫర్ చేస్తున్నారు మార్నింగ్ మార్నింగ్. సో ఒక పర్సన్కి వచ్చేసి 50 రూపీస్ మ్యాగీ. నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇందాక పాట్ మేక్ చేశానని చెప్పాను కదా, అది నేను రీల్లో పెట్టేశాను ఆల్రెడీ. సో ఒకసారి చూడాలనుకుంటే రీల్ చెక్ చేయండి. ఇంకా ఇక్కడ 9 వరకు అలా స్టే చేసి అసలు ఇక్కడ ఎంత బ్రైట్నెస్ అంటే నెక్స్ట్ మేము చాపరాయి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ అది కూడా చాలా ఫేమస్. ఇందాక నేను చెప్పడం మర్చిపోయాను, చాపరాయి వాటర్ ఫాల్స్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ. ఇక్కడ చూసారు కదా, ఇదంతా చాపరాయే అండి. ఇక్కడ కూడా చూసారా, దింసా ప్రాక్టీస్ చేస్తున్నారు. మనం ఇక్కడ కూడా ట్రై చేయొచ్చు కావాలంటే. ఇక్కడైతే ఇంకా వాటర్ ఉండాలంట. మేము వెళ్ళేసరికి కొన్నే ఉన్నాయి. ఇంకా సమ్మర్ అలా అయితే మాత్రం ఈ మాత్రం కూడా ఉండవంట. ఇక్కడ చాపరాయికి వచ్చే దారిలో మనకి స్మాల్ మార్కెట్ లాగా కనిపించింది. మన దగ్గర ఉంటాయి కదా మినీ మార్కెట్స్, లైక్ సంత అట్లాగా. ఇక్కడ కూడా అట్లానే అనమాట. వీళ్ళకి ఇక్కడ రైతు బజార్ అంట. ఇది అన్నీ ఉన్నాయండి. మీట్, చికెన్, వెజిటబుల్స్ అట్లాగా అడవిలో దొరికే అన్నీ ఉన్నాయి, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్. కావాలంటే మనం కూడా తీసుకోవచ్చు. అడవి వంకాయలు అట్లాగా ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి మన వెజిటబుల్స్ కంటే. కొంచెం లావు లావుగా అట్లా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు కదా చాపరాయి అనేసి, అదేంటంటే అట్లాగా జారుతారు. మేమైతే జారలేదు, భయం వేసింది మాకు. కాకపోతే ఎవరికి ఏం అవ్వట్లేదు, చాలా సేఫ్టీయే. చాలా బాగుంటుంది అట్లా చేయడానికి కూడా. సో చాపరాయి దగ్గరికి రావాలంటే పర్ హెడ్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? రణజిల్లేడా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాం. నేను చెప్పాను కదా ఇవి అందరికీ తెలీదు, చాలా తక్కువ మందికే తెలుసు అని చెప్పి. సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చూపించాలని ఇది కూడా తీశాను. ఇది వచ్చేసి వనా రిసార్ట్స్ దగ్గర ఉంటుంది. వనా రిసార్ట్స్కి అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ దూరంలో ఉండుండొచ్చు. బికాజ్ మేము వనా రిసార్ట్స్లోనే స్టే చేసాము. ఇది మాకు చాలా దగ్గరగా అనిపించింది. లేదా అనంతగిరి అక్కడ ఆ రిసార్ట్స్ దగ్గర స్టే చేస్తే మాత్రం ఇది కొంచెం దూరంగా ఉంటుంది. నాకు సేమ్ ఫీల్ వచ్చింది. కటికి వాటర్ ఫాల్స్ ఎలా అయితే ఉంటాయో ఇవి కూడా అలానే ఉన్నాయి, కాకపోతే కొంచెం చిన్నదన్నమాట. ఇది కూడా బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ కటికి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళలేకపోతే కనుక ఇక్కడికి వెళ్ళొచ్చు. సేమ్ అట్లానే ఉంటుంది. నాకైతే బెస్ట్ ఫీల్ వచ్చింది. నాకు ఇది చాలా బాగా నచ్చింది. మేమైతే కార్ పార్క్ చేసి అరౌండ్ 500 మీటర్స్ నడిచాం అట్లానే. బికాస్ లోపలికి కార్ అలో లేదంట. ఎందుకంటే సింగిల్ వేనే, అది చాలా చిన్న రోడ్డు. ఆ పక్కన అన్ని ఫీల్డ్స్ అలా కనిపిస్తున్నాయండి. అవి అరకు పీపుల్ వేసుకున్న అవి వర్రి అవన్నీ కనిపిస్తున్నాయి. మాకు ఇది చూడటానికి టైం వచ్చేసి 2 అట్లా అవుతుంది. కానీ అంత ఎండగా ఉన్నా మాకు చాలా చలిగా అనిపించింది. చిల్లింగ్ అనమాట. మాకు అసలు ఆ వాటర్ వచ్చేసి అసలు 0 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉంటాయంట. చాలా చలేసింది అది దిగాలంటే మాత్రం. పెద్ద సాహసమే అనుకోవాలి. మనం కటికి వాటర్ ఫాల్స్కి వెళ్ళాలంటే అరౌండ్ 1 కిలోమీటర్ టు 2 కిలోమీటర్స్ నడవాలి. అదే ఇదైతే 500 మీటర్స్ మాత్రమే అనమాట నడిచేది. సో ఇక్కడ కూడా నాకు కొంచెం టైం సేవ్ అయింది అనిపించింది. మనం చూడాలి, బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇది కూడా. మనం చూడాలి అనుకుంటాం కదా వాటర్ ఫాల్స్, ఏదైతే ఏముంది అని అనిపించింది నేను ఇది చూడంగానే. నాకు బాగా నచ్చింది. నేను కటికి కూడా వెళ్ళాను, సేమ్ అట్లానే అనిపించింది. కొంచెం అది పెద్దది అంతే అండి, ఇంకేం లేదు. ఏదో నేను అడ్వెంచరస్ ట్రిప్ చేస్తున్నాను అనిపించింది ఇట్లా వెళ్తుంటే. చాలా కొంచెం కష్టంగానే అనిపించింది వే మాత్రం, కానీ బాగుంటుంది. ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయండి. కటికి వాటర్ ఫాల్స్ అండ్ రణజిల్లెడ వాటర్ ఫాల్స్ రెండు బాగుంటాయి.
అటు చూస్తున్నారు కదా పైన వే ఒకటి ఉందన్నమాట. అంటే అవి 3 స్టెప్స్, 4 స్టెప్స్ అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్. మేమైతే థర్డ్ దాంట్లో ఉన్నాము. ఆళ్ళు పైకి వెళ్తున్నారనమాట. సెకండ్ దానికి, ఫస్ట్ దానికి. మేము వెళ్ళిన దాంట్లో 0 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటే అక్కడ -1, -2 ఉంటాయంట. మేము ఇది చాలులే ఇదే తట్టుకోలేకపోతున్నాం అని చెప్పేసి ఇక్కడే ఆగిపోయాము. వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్ళారనమాట. ఒకవేళ వాటర్ ఫాల్స్లో తడిస్తే మనకి డ్రెస్ చేంజింగ్కి రూమ్ కూడా ఇస్తారు. కొంచెం దూరంలోనే ఉంటుంది అది కూడా. ఇది కూడా అందరికీ తెలిసిందే, కాఫీ ప్లాంటేషన్ కొత్తగా ఇప్పుడు వచ్చింది కదా. వుడెన్ డెక్ అవన్నీ ఇప్పుడు అరేంజ్ చేశారు కదా దాంట్లో. అవి ఎలా ఉన్నాయో చూద్దామని చెప్పి అక్కడికి కూడా వెళ్ళాం. అది ఈవినింగ్ అయిపోయింది, 5 అట్లా అయిపోయింది అనమాట. ఇవన్నీ మేము మ్యాక్సిమం 1 డేలోనే ఫినిష్ చేసేసాము అరకులో. చూసారు కదా ఎంత సిస్టమేటిక్గా లైన్గా అవన్నీ ఎట్లా ఉన్నాయో. ప్లాంట్కి డిస్టెన్స్ అవన్నీ బాగున్నాయండి. వీళ్ళు కాఫీ ప్లాంట్స్తో పాటు మిరియాలు, అంతే మిరియాల ప్లాంట్స్ కూడా వేస్తారంట. మిరియాల మొక్కలు అవన్నీ కూడా హైట్గా ఉన్నవి. వాటి మీదకి వెళ్దాం అనుకున్నాను కానీ అప్పటికే మా ఎనర్జీ మొత్తం అయిపోయిందండి అవన్నీ చూసేసరికి. అంటే 1 డేలోనే ఇవన్నీ చూసాం కదా. ఇక అందుకని ఇది వుడెన్ డెక్ మీదకి వెళ్ళలేదు. ఇవన్నీ చూస్తున్నారు కదా, అదే వుడెన్ డెక్ అనమాట. ఇక్కడ కూడా సీడ్స్, కాఫీ ప్యాకెట్స్ అమ్ముతారు, కావాలంటే మనం తీసుకోవచ్చు. ఇంకా ఆ రోజుకి మా ఎనర్జీ మొత్తం అయిపోయిందండి. ఇంకా రిసార్ట్కి వచ్చేసి ఫ్రెష్ అయ్యి చిల్ అయ్యామన్నమాట క్యాంప్ ఫైర్లో. నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేసామంటే పైనరీ ప్లాంటేషన్కి వెళ్ళాం. ఇది మార్నింగ్ వెళ్ళాము. మాకు వచ్చిన రోజు కంటే ఆ నెక్స్ట్ డే చాలా మంచు అవన్నీ కనిపించినాయి. చాలా చిల్లింగ్ వచ్చింది నెక్స్ట్ డే మాత్రం. ఇది పైనరీ, ఇదిగో అరకు పైనరీ అండి, చూసారు కదా చాలా బాగుంది. ఇది మార్నింగ్ 9 అనుకుంటా టైం చూస్తే. 9కి కూడా ఇట్లా ఉందండి, చూడండి అసలు ఎట్లా ఉందో అరకులో. ఇది కూడా ఫేమస్ ప్లేసే అనమాట. ఇది నేను ముందర చెప్పడం మర్చిపోయాను. ఇది కూడా అరకు పైనరీ. ఇది వన రిసార్ట్స్కి అరౌండ్ 10 కిలోమీటర్స్ అట్లా ఎవేగా ఉంటుంది. ఈ రూట్ వచ్చేసి ఒడిస్సా వెళ్ళే వే అంట ఇది. ఈ రూట్ పట్టుకొని ఒడిస్సా ఈజీగా వెళ్ళిపోవచ్చు అంట. చాలా తక్కువ డిస్టెన్స్ అంట అరకు పైనరీ నుండి. ఇక చూసారు కదా చాలా బాగుంది. నాకు అరకు పైనరీ బాగా నచ్చింది అన్నిటికంటే. ఆ మంచు అవన్నీ అది మాకు ఆ రోజు లక్కీగా ఉంది. అరౌండ్ 10 వరకు కూడా ఉంటుంది అదే మంచు సేమ్ అట్లానే. ఇక్కడ కూడా వుడెన్ హౌసెస్. ఇక్కడ అయితే ఇది కొంచెం హోటల్ టైప్ అనమాట. టిఫిన్స్ ఇవన్నీ, కాఫీ అవన్నీ ఏమన్నా కావాలంటే మనం అక్కడికి వెళ్ళొచ్చు. వాళ్ళు జస్ట్ ఇప్పుడే ఓపెన్ చేసినట్టున్నారు. ఇక అందుకని చెప్పి లోపలికి వెళ్ళిపోకుండా వచ్చేసాం మేము. నెక్స్ట్ ఒక 1 అవర్ అయిన తర్వాత అన్నీ ప్రిపేర్ చేసి అలా ఉంచారు. మనకి ఏం కావాలంటే అది ప్రిపేర్ చేస్తారంట. మేమైతే జస్ట్ కాఫీ తాగేసి వచ్చేసాము. ఈ ప్లేస్ని అయితే అస్సలు వదలబుద్ధి కాలేదండి నాకైతే మాత్రం. అంతసేపు ఉన్నా సరే అస్సలు తనివి తీరలేదు నాకైతే అలా చూడటానికి. అంత స్నో, అంత చిల్లింగ్ మన సైడ్ అయితే అసలు ఉండదు. నాకు తెలిసి 10 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎంతో ఉండుంటుంది ఆ రోజైతే. ఇదిగో ఇలా చిన్నగా ప్లాంటేషన్స్ అలా వేసుకుంటారనమాట. ఇవన్నీ బంతిపూలు, రకరకాల బంతిపూలు అవన్నీ ఉన్నాయి కదా. అక్కడి నుంచి మేము బొర్రా కేవ్స్కి వచ్చాము. ఇదే లాస్ట్ అనమాట. ఇక్కడ కటికి వాటర్ ఫాల్స్, బొర్రా కేవ్స్ దగ్గరే అండి. కటికీకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి, బొర్రాకి రైట్ సైడ్ రావాలి నాకు తెలిసినంత వరకు. సో ఈ రెండు దగ్గరే అన్నారు. కటికి వాటర్ ఫాల్స్కి అయితే కొంచెం నడవాలంట, 2 కిలోమీటర్స్ అలా నడవాలని చెప్పారు. ఇంకా మేము బొర్రా కేవ్స్కి వచ్చేసాం. ఆల్రెడీ మేము రణజిల్లేడ వాటర్ ఫాల్స్ చూసాం కదా. సో ఇంక అందుకని బొర్రా కేవ్స్కి వచ్చాము. ఇది కూడా చాలా నడవాలండి, అరౌండ్ 2 కిలోమీటర్స్ దాకా నడవాలి. నడిచిన తర్వాత బొర్రా కేవ్స్ వస్తుంది. ఇక్కడ కూడా చాలా నడవాలి లోపల. లోపల ఒక శివలింగం అట్లా ఉంటుందంట ఆ గృహలో. చాలా ఫేమస్ అండి అది కూడా. అక్కడ దర్శించుకోవడానికి వెళ్తారు చాలామంది. వెళ్ళారనమాట, దూరమైనా సరే ఆ మెట్లు ఎక్కి అట్లాగా వెళ్ళారు. మేమైతే వెళ్ళలేదు కానీ కొంచెం దూరమే వెళ్ళాం. మేమైతే వచ్చేసాం ఇంకా.
కొంచెం ఓపికుంటే చాలండి బొర్రా కేవ్స్‌కి రావచ్చు. చాలా బావుంటది బొర్రా కేవ్స్ కూడా. ఇక్కడ కూడా నాకు తెలిసి పర్ హెడ్ ₹50 చార్జ్ చేస్తారు బొర్రా కేవ్స్ చూడాలంటే. అదిగో అక్కడ పైనుండి అక్కడి నుండి వచ్చామండి మేము అక్కడ వరకు. ఇంకా అక్కడి నుండి డబల్ ఉంటది మనం లోపలికి వెళ్ళాలంటే. అక్కడ శివలింగం ఉంటదని చెప్పాను గదా! అక్కడికి వెళ్ళాలంటే. కాకపోతే మాకసలు అంత స్ట్రెంత్ లేదు. అప్పటికే చాలా తిరిగేసున్నాం కదా మేము. ఇంకా అందుకని చెప్పి ఇక వెళ్ళలేదు ఆ రోజు. సగం దూరం వరకే వెళ్ళి అక్కడ ఫొటోస్ దిగి మంచిగా చిల్ అయ్యి ఇంకా మళ్ళీ రిటర్న్ అయిపోయాము. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.